ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్గా రావచ్చు. అదేలాగా పాప కానీ బాబు కానీ ఏదైనా ఒకటి ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ డెలివరీ అది పాజిటివ్గా వస్తుంది వీళ్ళకి. అదేలాగా కొద్దిగా డాక్యుమెంట్స్ అవి మాత్రం వీళ్ళు సరిగ్గా చూసుకోవాలి. అది చూసుకుంటే బాగానే ఉంటుంది. నమస్తే అండి. నమస్కారం అండి. బాగున్నారా? నేను బాగున్నానండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. చెప్పండి, ఈ డిసెంబర్ నెల ధనురాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ధనురాశి వాళ్ళకి రాశ్యాధిపతి గురువు ఏమో 7వ స్థానంలో వక్రంగా ఉన్నారు. అదేలాగా మనకి బుధుడేమో వీళ్ళకి 12వ స్థానంలో వక్రం అవుతారు. సూర్యుడు మరియు మంగళుడేమో వీళ్ళ రాశికి వచ్చేస్తారు. శుక్రుడు కూడా వచ్చేస్తారు. ఇది ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది నెల మనకి 16వ తారీఖు వరకు ఏమో ఎక్స్పెండిచర్స్ వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా బాగుంది. శుభ ఎక్స్పెండిచర్గా కూడా ఉండొచ్చు. ఆ విషయాలన్నీ వీళ్ళకి పార్ట్నర్షిప్ డీల్స్ ఏదైనా ఉంటే అది వీళ్ళకి కుదరడం కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్గా రావచ్చు. అదేలాగా పాప కానీ బాబు కానీ ఏదైనా ఒకటి ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ డెలివరీ అది పాజిటివ్గా వస్తుంది వీళ్ళకి. ఈ ఇల్లు కొనడం, వాహనాలు కొనడం, దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు సెటిల్ అయ్యే అవకాశాలు కూడా బాగుంది. వీళ్ళకి బేసిక్గా లీగల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అది కూడా ఈ నెల సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి బాగుంది. బిజినెస్ చేసే వాళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఇదనమాట వీళ్ళ బేసిక్ ఇదండి ఈ నెల. బిజినెస్ని చూస్తే ఈ రాశి వాళ్ళకి ఈ నెల డిసెంబర్ నెల ఎలా ఉండిపోతుందండి? బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి 10వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి ఇద్దరు బుధుడే. ఆయనేమో వీళ్ళకి 12వ స్థానంలో వక్రం అవుతారు. అదేలాగా మనం చూస్తే 7వ స్థానంలోనే గురువు కూడా వక్రంగా ఉంటున్నారు. కాబట్టి ఈ నెల వీళ్ళు కొద్దిగా ఓర్చుకోవాలి. బిజినెస్ డీల్స్, పార్ట్నర్షిప్ డీల్స్ ఇవన్నీ కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు బాగుంది. ఇది ఫారిన్ ల్యాండ్ రిలేటెడ్ డీల్స్ అయితే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. లోకల్ ఇదంటే కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది డీల్స్లో. కాకపోతే ఏంటంటే ఎక్స్పెండిచర్, బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫారిన్ ట్రావెల్, బిజినెస్ రిలేటెడ్గా వెళ్ళే అవకాశాలు కూడా బాగుంది. వీళ్ళకి 11వ స్థానాధిపతి అయిన శుక్రుడు ఎప్పుడు లగ్నానికి వస్తారు, అది 20వ తారీఖు తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళకి వచ్చే లాభాలు వీళ్ళకి రావచ్చు. ఇదండి వీళ్ళకి. ఆఫీస్ గోయర్స్, ఎంప్లాయీస్ వీళ్ళందరికీ ఈ డిసెంబర్ నెల ఎలా ఉండబోతుందండి? ఎంప్లాయీస్కి వీళ్ళకి 6వ స్థానాధిపతి శుక్రుడే. ఆయన లగ్నానికి వచ్చేటప్పటికి 20వ తారీఖు ముందర నుంచే వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి 6వ స్థానాన్ని శుక్రుడే చూస్తున్నారు కాబట్టి బాగానే ఉంటుంది. మంగళుడు వీళ్ళ రాశిలో 7వ తారీఖు నుంచి ఉంటున్నారు కాబట్టి బాగానే ఉంటుంది. ఆయన 20వ తారీఖు తర్వాత ఇక్కడికి ధనురాశికి వచ్చిన తర్వాత కొద్దిగా రిలేషన్షిప్ బాస్ తోటి వీళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. అది మాత్రం వీళ్ళు చూసుకోవాలి. అది సరిదిద్దుకుంటే అంతా బాగానే ఉంటుంది. చెప్పండి, పిల్లల చదువు, ఆరోగ్యం ఇదన్నీ ఈ డిసెంబర్ నెల ఎలా ఉంటుందండి? పిల్లల గురించి ఏమి బెంగ పెట్టుకోకర్లేదండి, అంత బాగానే ఉంది. చాలా మౌల్డింగ్ విషయాలు వాళ్ళకి జరగచ్చు. చేంజెస్ చాలా జరగచ్చు. ఈ టైం పీరియడ్లో కొద్దిగా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటారు. ఏదైనా మార్షల్ ఆర్ట్స్ లాంటి విషయాలు వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. డ్యాన్స్ ఓరియంటెడ్ విషయాలు కానీ, ఆర్ట్స్ ఓరియంటెడ్ విషయాలు కానీ, అటువంటి విషయాల్లో వీళ్ళు పాల్గొవచ్చు. అవన్నీ వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తాయి. బాగానే ఉంది వీళ్ళకి. వీసా కోసం ఎదురు చూసే వాళ్ళకి, లైక్ చదువు కోసం ఉండొచ్చు, లేకపోతే జాబ్, హైయర్ జాబ్ ఏదైనా దానికోసం వెయిట్ చేసే ఉండే వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? ఫారిన్ ఆపర్చునిటీస్ అనేది వీళ్ళకి 12వ స్థానాధిపతి లగ్నంలోనే ఉండి లగ్నాధిపతి చూస్తున్నారు కాబట్టి బాగానే ఉంది. అదేలాగా కొద్దిగా డాక్యుమెంట్స్ అవి మాత్రం వీళ్ళు సరిగ్గా చూసుకోవాలి. అది చూసుకుంటే బాగానే ఉంటుంది. ఎడ్యుకేషన్ రిలేటెడ్గా వెళ్ళే వాళ్ళు ఎక్స్ట్రా జాగ్రత్తతో వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ చూసుకోవాలి. శుభకార్యాలు ఈ రాశి వాళ్ళకి ఈ నెల జరుగుతుందా? పర్టికులర్గా పెళ్ళి కుదురుతుందా? శుభకార్యాలు వీళ్ళకి అదే కదా మనం ఫస్ట్ చెప్పిందే. వీళ్ళకి శుభకార్యాలు మెయిన్గా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాబు కానీ పాప కానీ పుట్టే అవకాశాలు ఉన్నాయి ఈ టైం పీరియడ్లో.
అదేలాగా శుభ ఎక్స్‌పెండిచర్ దీన్ని తగ్గట్టుగా మనకి జరిగే అవకాశాలు కూడా బానే ఉంది ఈ నెలలో. మేజర్‌గా చూడాలి అంటే ఇదే పిల్లలు ఈ భాగ్యాలు వీళ్ళకు రావచ్చు. ల్యాండ్ ప్రాపర్టీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కొన్ని రోజుల నుంచి ఇప్పటి నుంచే అది నివృత్తి అయ్యే అవకాశాలున్నాయి. సేల్ చేయాలి అనుకునే వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమాటిక్‌గా ఉండే అవకాశాలు ఒక 6, 7 నెలలు వాళ్ళు కొద్దిగా చూసుకోవాలి ప్రాపర్టీస్‌ని. సేల్ చేసుకోవడం కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే ఈ నెలల్లో సెటిల్ అవుతుందా? లీగల్ ఇష్యూస్ అన్నీ వీళ్ళు గెలిసే అవకాశాలు బాగుంది. లేకపోతే ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు బాగుంది. నెల బిగినింగ్ నుంచే వీళ్ళకి బాగానే ఉంది. దీనికి తగ్గట్టు ఏం ప్రాబ్లమ్స్ లేవు. కాకపోతే ఏంటంటే ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్కి వస్తే మంచి లాభకరంగా ఉండే అవకాశాలు వీళ్ళకి బాగుంది. ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేసాము. ప్రాపర్టీ కొనడం, ఇల్లు వాహనాలు ఇదన్నీ కుదిరే అవకాశం ఉందా? ఇల్లు వాహనాలు కొనుక్కోవచ్చండి. ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ లేవు. కాకపోతే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి ఏదైనా పాత ఇల్లు వీళ్ళు అమ్ముకోవాలి అమ్ముకొని కొత్తది కొనుక్కోవాలి అంటే కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు. కొత్తది డైరెక్ట్గా కొంటున్నారు, వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయంటే ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి జరగవచ్చు. అన్నీ మంచిగానే చెప్పారండి. ఏదైనా నెగటివ్స్ ఉందా? ఉంటే వాళ్ళకి ఏం పరిహారం చెప్తారా? పరిహారాలు మెయిన్‌గా వీళ్ళు నరసింహస్వామిని వేడుకోవాలి మెయిన్‌గా. అదేలాగా రెగ్యులర్‌గా వీళ్ళ కులదైవాన్ని చూసి రావడం ఈ నెలలో చాలా మంచి రిజల్ట్స్ వస్తది. ఎందుకంటే వీళ్ళ రాశిలోనే మంగళుడు ఉన్నాడు కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ఫారిన్‌లోకెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తది. థ్యాంక్స్ అండి. చాలా బాగా చెప్పారు. నమస్తే. థ్యాంక్స్ అండి. Shanti.